ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి హైక్విజన్ ఆర్ హిక్విజన్ డీవీఆర్స్లో బీప్ సౌండ్ అనేది వస్తుంది కంటిన్యూస్గా. మీకు ఇప్పుడు చూడండి, అది విన్నారు కదా, ఆ బీప్ సౌండ్ అనేది 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్కి కంటిన్యూగా బజర్ అనేది చేస్తుంది. దానివల్ల మనకు మైండ్ అనేది డిస్టర్బ్ అయ్యి మనం చేసే కాన్సన్ట్రేషన్ వర్క్ అంతా కొంచెం అన్కాన్సన్ట్రేషన్గా ఇరిటేషన్గా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఆ బజర్ సౌండ్ని జస్ట్ మనం ఆఫ్ చేస్తాం. అందరూ అడగొచ్చు, అసలు ఆ బజర్ సౌండ్ ఎందుకు వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్డ్ డిస్క్ ఎర్రర్ ఉంటే, హార్డ్ డిస్క్ రికార్డ్ కాకపోతే, సెకండ్ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటే, ఇంటర్నెట్ డీవీఆర్ ఆర్ ఎన్వీఆర్కి రాకపోతే, థర్డ్ వచ్చేసి అడాప్టర్ ప్రాబ్లం, లోడ్ లేకపోవచ్చు. అడాప్టర్ వల్ల హార్డ్ డిస్క్కి లోడ్ లేకపోవచ్చు. ఈ 3 చిన్న మేజర్గా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా సిస్టమ్ అనేది డిజైన్ చేశారు, ఎందుకంటే కస్టమర్కి అలర్ట్ ఇస్తుంది. దీనివల్ల అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ అయితే ఉండదు. కస్టమర్కి తెలుస్తుంది, అంటే ఎండ్ యూజర్ మీ కస్టమర్ ఎవరైతే ఇంట్లో అయితే కెమెరాస్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు ఆ ఇరిటేషన్ వల్ల టెక్నీషియన్ ఆర్ స్పెసిఫైడ్ పర్సన్ ఉంటారు కదా, సీసీ కెమెరాస్ ఎవరు అయితే ఇన్స్టాల్ చేశారో వాళ్ళకి కాల్ చేయడం, ఆ పర్సన్ వచ్చి మళ్ళీ రీబ్యాక్ చేయడం కెమెరాస్ని, అంటే మనకి వచ్చే ప్రొసీజర్ అంతా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం డీయాక్టివేట్ చేస్తున్నాము, తర్వాత సేమ్ ప్రొసీజర్స్లోకి వెళ్ళి మీరు యాక్టివేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను డీయాక్టివేషన్ చేసే ప్రొసీజర్ అయితే చెప్తాను. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మనం మౌస్ తీసుకుని రైట్ క్లిక్ చేసినట్టయితే మెనూ అనే ఆప్షన్ వస్తుంది. మెనూ మీద క్లిక్ చేద్దాం. మెనూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఆప్షన్స్ అందరికీ ప్యాటర్న్ లాక్ అయితే వస్తుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, నాకు ప్యాటర్న్ లాక్ లేదు, ఇతను ప్యాటర్న్ లాక్ గురించి చెప్తున్నాడని. అందుకే నేను స్విచ్ యూజర్ చెప్తున్నా. మీరు ప్యాటర్న్ లాక్ అందరూ ప్యాటర్న్ లాక్ ఓపెన్ చేసేసుకోండి. స్విచ్ యూజర్లోకి వెళ్ళాను. స్విచ్ యూజర్లోకి వెళ్ళిన తర్వాత నా పాస్వర్డ్ వచ్చేసి admin@123456. ఇక్కడ ఐ కలర్ సింబల్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఆప్షన్స్కి ఇక్కడ నేను అనేబుల్ చేసుకున్నాను. @123456 చేసిన తర్వాత ఓకే సింబల్ రైట్ క్లిక్ లెఫ్ట్ మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఈ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్కి ఆ బజర్ సౌండ్ అనేది ఇందాం, ఎందుకంటే నాకు రాలేదు ఆయనకు వస్తుంది అనే ఆ థాట్ ఉంటుంది, అది డిలీట్ చేయడానికి. ఒకసారి విన్న తర్వాత చేద్దాం. చూడండి, విన్నారు కదా. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్దాం, డిసేబుల్ చేద్దాం, నెక్స్ట్ ఆప్షన్ అనేది చూద్దాం. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫర్ లేటెస్ట్ వీడియోస్, ఫర్ లేటెస్ట్ కాన్సెప్ట్స్. కాన్ఫిగరేషన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎక్సెప్షన్లోకి అయితే వెళ్ళాలి. లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ వెళ్ళిన తర్వాత ఎక్సెప్షన్లో మీకు ఏబుల్ హింట్ అని ఇక్కడ చిన్న టిక్ మార్క్ కనబడుతుంది. తర్వాత ఈవెంట్ హింట్ సెట్టింగ్స్ అని కనబడుతుంది. మిగతా ఏవి కూడా టిక్ లేవు చూడండి. మీ దాంట్లో కూడా ఉండొచ్చు, ఒకటి పైన కింద ఉండొచ్చు, ఒకటి కింద పైన ఉండొచ్చు. దాని గురించి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏబుల్ హింట్ మీద అయితే టిక్ మార్క్ ఉంటుంది. వీడియో కనుక క్లియర్గా లేకపోతే చెప్తున్నా. ఏబుల్ మీద హింట్ మార్క్ మీద ఈవెంట్ హింట్ మార్క్ మీద అయితే టిక్ మార్క్ ఉంటుంది. దాని తర్వాత ఈవెంట్ హింట్ సెట్టింగ్స్ ఉంటుంది, చిన్న సెట్టింగ్స్ సింబల్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈవెంట్ హింట్ సెట్టింగ్స్ అని మళ్ళీ కనపడతాయి. కనపడిన తర్వాత ఇక్కడ అన్ని టిక్ మార్క్స్ ఉన్నాయి చూడండి. ఆల్, హెచ్డిడి, ఎర్రర్. ఇందాక చెప్పాను కదా అసలు ఎందుకు ఈ టాపిక్స్లో వస్తుందని. ఇలా ఇన్ని టాపిక్స్లో మనకి వీడియో కనుక రికార్డింగ్ కాకపోతే అయితే మనకి ఆ సౌండ్ బజర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను అన్నీ అన్టిక్ చేసేస్తున్నాను. అన్టిక్ చేసేసి ఓకే అయితే కొట్టేసాను. కొట్టిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఎక్సెప్షన్ టైప్ అని ఉంది కదా, ఎక్సెప్షన్ టైపు దాని మీద హెచ్డిడి ఫుల్ అని ఉంది, దాంట్లో ఆల్ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎనేబుల్ ఈవెంట్ హింట్ మీదకి అయితే వెళ్ళాలి. ఇక టిక్ మార్క్ ఉంది కదా, ఇప్పుడు తీసేయాలి. తీసేసి అప్లై అయితే చేయాలి. ఒకటి ముందు ఒకటి వెనకాల అయితే చేయడానికి ఉండదు. కరెక్ట్గా చేస్తేనే ఈ ఆప్షన్ అనేది అయితే డిజేబుల్ అవుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇది సిస్టమ్ తీసుకోదు. ఆ కోడింగ్ అలా ఉంది. ఇలా చేస్తే మీకు బీప్ సౌండ్ అనేది ఆగుతుంది. నేను ఇంకొక 30 సెకండ్స్ సైలెంట్గా ఉంటాను, బీప్ సౌండ్ అనేది అయితే ఆఫ్ అవుతుంది.
ఈ విధంగా అయితే మనం బీప్ సౌండ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, మీరు కంటిన్యూగా వాచ్ చేయండి. ఇప్పటికి 30 సెకండ్స్ అయ్యింది, ఆ 20 సెకండ్స్ అవ్వచ్చు. మనకి బీప్ సౌండ్ అయితే ఆగి ఉంది. ఈ విధంగా మనము హిక్విజన్ డివిఆర్స్ ఆర్ హైక్విజన్ డివిఆర్స్, ఎన్విఆర్ ఆర్ డివిఆర్స్కి బీప్ సౌండ్ అనేది ఆర్ బజర్ సౌండ్ అనేది మనము ఆఫ్ చేసుకోవడం జరుగుతుంది.